హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. అందరం కలిసి మంద ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? ఒక 2 ఎలిఫెంట్స్ అటు ఇటు పెట్టి ఒక స్వాగతం అనే ఒక బొమ్మ ఉంది. సో అయోధ్య రామ్ మందిర్లో కూడా ఇట్లనే ఉందేమో, మేము చూడలేదు. బట్ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారు, చాలా రియలిస్టిక్గా అనిపించాయి. క్రౌడ్ అయితే హెవీగా ఉంది. మేము వచ్చిన టైంకి ఇంకా లిటిల్ బిట్ తక్కువ అనుకోవచ్చు. ఉండే కొద్దీ క్రౌడ్ ఎక్కువైంది. ఎందుకంటే దీని టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 టు ఈవినింగ్ 11 దాకా ఉన్నట్లుంది. మేము 11 దాకా ఉన్నాము.
బట్ ఆఫ్టర్నూన్ టైం, డే టైం వస్తే లైటింగ్స్ అంత కనిపించవు. సో ఈవినింగ్ 6 to 7, 8, 9, 10 ఈ టైమింగ్స్లో అయితే లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంది. అలా లోపలికి ఎంటర్ అయిపోయినాము. మా ఏమో నైనేష్ని ఎత్తుకున్నాడు, తమ్ముడు వచ్చి నైనితని ఎత్తుకున్నారు. ఇంక మేమందరం హాయిగా రిలాక్స్డ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా క్యూలా పెట్టారనమాట. సో చాలామంది అక్కడ నుంచొని నో ఫొటోస్, నో వీడియోస్ అంటూనే ఉన్నారు. కొంతమంది ఏమో ఓన్లీ ఫొటోస్ అంటున్నారు, కొంతమంది ఏమో ఓన్లీ వీడియోస్ అంటున్నారు. బట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, వద్దనుకునే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. బట్ రామయ్య తండ్రి దగ్గరికి వచ్చేసరికి అయితే చాలామంది ఒక్క పిక్ అన్న తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఆగిపోయినారనమాట. మేము కూడా ఒక పిక్ అన్న కంపల్సరీగా ఫ్యామిలీ మొత్తం కలిసి తీసుకోవాలనుకున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 5 years తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. నేను వచ్చిన టైంకే ఇలా రామయ్య తండ్రి సెటప్ వేయటం, అయోధ్య రామ మందిర్ సెటప్ వేయటం చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా చూడాలనుకున్నాను. ఫైనల్లీ వెళ్ళి చూసాము. చాలా చాలా రియలిస్టిక్గా ఉంది వాళ్ళ సెటప్ మొత్తం మాత్రం. అడ్డిగొండి రామయ్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి దగ్గరగా చూడాలనిపించింది. బట్ ఒక ఏరియా నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. సో అక్కడ కట్టేశారు లోపలికి ఇంకెళ్ళనీయకుండా. అక్కడ దిగి ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఫొటోస్ అయితే ఎలో చేశారు, వీడియో తీయద్దు అంటున్నారు, కానీ మ్యాక్సిమం అందరూ వీడియోస్ కూడా తీసుకున్నారనమాట. అలా మేము రామయ్య తండ్రి దర్శనం చేసుకొని రిటర్న్లో మళ్ళీ బయలుదేరి బయటకు వచ్చామన్నమాట. ఆ 150 రూపీస్ టికెట్లోనే బోత్ రామ్ మందిర్ సెటప్ అండ్ టైటానిక్ సెటప్ రెండు చూడొచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు లోపల ఉండొచ్చు. అండ్ రామ్ మందిర్ సెటప్ తర్వాత టైటానిక్ సెటప్లోకి మేము ఎంటర్ అవుతున్నాము. సో టైటానిక్ సెటప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. రియల్గా ఎట్లా ఉంటుందో మనకైతే ఎవరికీ తెలియదు టైటానిక్ సెటప్. బట్ ఇట్లుంటుందా అన్నట్లుగా పెట్టారనమాట టైటానిక్ సెటప్. దాని లోపల అందరూ చాలామంది లోపలికి ఎంట్రీ అప్పుడు రూమ్స్ అటు ఇటు ఉన్న రూమ్స్ లాగా
పిల్లల్ని ఎత్తుకునే పని ఉండదు, మామూలే క్యారీ చేస్తారు. అదానికి అడ్వాంటేజ్. సో మీరు ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా మామల్ని తీసుకొని వెళ్ళండి, పిల్లల్ని చక్కగా ఎత్తుకొని తిప్పుతుంటారు. సో ఇది మన టైటానిక్ షిప్లో మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడ చాలా పెద్దగా ఓపెన్ ప్లేస్ పెట్టారనమాట. అటు ఇటు స్టెప్స్ వచ్చేలాగా ఒక సైడ్ మాత్రం స్టెప్స్ ఇచ్చారు, ఒక సైడ్ మాత్రం బ్యానర్ ఇచ్చారు. అలా అందరు వెళ్ళి సెంటర్లో నుంచుండిపోయి కావాల్సిన చోటకి వెళ్ళి ఫొటోస్ తీస్తూ ఉన్నారు. అంతా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ ఏమో కానీ దీనికి తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి. అండ్ అటు పిల్లలతో అంటే చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడూ నేను మహి బయటకు వెళ్తే చెరొకల్ని కంపల్సరీగా క్యారీ చేయాలి. అట్ ద సేమ్ టైం గ్రీష్మితాన్ని కూడా టేక్ కేర్ చేయాలి కదా. సో ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి తలా ఒకరిని ఎత్తుకున్నారు. నేనైతే రిలాక్స్డ్గా తిరిగాను అనమాట. మా అమ్ములు కూడా ఎప్పుడు మమ్మీ నన్ను ఎత్తుకో నన్ను పట్టుకో ఉంటుంది. అంతే కదా, చిన్నపిల్లలన్నా అర్థం చేసుకోలేరు, వాళ్ళకి తెలుస్తుంది. బట్ అమ్ములు కొంచెం పెద్దది, అమ్మ అవసరం చాలా అవసరం కదా దానికి. ఎప్పుడు నా మమ్మీ గ్రీష్మిత్ నైనేషేనా అంటుంటుంది. అట్లాంటిది ట్రిప్లో మాత్రం గ్రీష్మిత ఎంజాయ్ చేసింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ సోఫా సెట్ ఒకటి పెట్టారు. ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ రిలాక్స్డ్గా హాయిగా కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ కొంతమంది ఫోటోలు దిగే వాళ్ళు దిగారు, బట్ లోపల చాలా సఫకేటింగ్ ఉందన్నమాట. సఫకేటింగ్గా ఉండడం వల్ల కిడ్స్తో ఎక్కువసేపు ఉండలేకపోయాం టైటానిక్ షిప్లో. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటికి రావాలని ట్రై చేసాం, కానీ బట్ మొత్తం చూసుకొని బయటకు వచ్చేసరికి కొంచెం టైం పట్టిందనమాట. ఇక్కడ టైటానిక్ షిప్ మునిగిపోయిన వ్యూస్, మునిగిపోయిన వీడియోస్, మునిగిపోయిన ఫొటోస్ కూడా పెట్టారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ పోజ్ ఏంటో టైటానిక్ మూవీ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పోజెస్ కూడా కొన్ని పెట్టారు. జనాలు అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇది ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ దిగారు. బట్ ఆ టైటానిక్ షిప్ లోపల అయితే అంత కూల్గా లేదండి, అంత క్లోజ్డ్గా ఉండడం వల్ల చాలా సఫోకేటింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ వుడ్తో వచ్చేసేసి టైటానిక్ షిప్ ఒకటి చేసి పెట్టారు. ఇది చూడటానికి చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది నియర్ బైకి వెళ్ళి కనుక చూస్తే. అండ్ ఫైనల్లీ ఇక్కడ అటు ఇటు కత్తులు పెట్టున్నారనమాట. మధ్యలో మా తమ్ముడు కూర్చున్నాడు, అటు మహి ఇటు తులసి నుంచొని భలే పోజులు ఇచ్చారు. ఇంకా అలా చాలు టైటానిక్ నుంచి సఫోకేటింగ్తో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ టైప్లో, నయాగరా ఫాల్స్ టైప్లో జస్ట్ బ్యానర్స్ లాగా పెట్టారనమాట. ఇవి రియలిస్టిక్గా ఉన్నాయి, బట్ రియల్ కాదు, రియల్ వాటర్ ఫౌంటైన్స్ కాదు. బట్ చాలా బాగుంది చూడటానికి. అట్లా ఫైనల్లీ టైటానిక్ షిప్ నుంచి బయటకు వచ్చేసామండి. అదే సెటప్ నుంచి, టైటానిక్ షిప్ సెటప్ నుంచి బయటకు
మనకి పిల్లలు కూడా నిద్రపోతున్నారు అనేసి ఇంకా రిటర్న్ అయిదామని డిసైడ్ అయ్యాము. అందరూ టయర్డ్ అనమాట. 6:30కి వచ్చాము. ఆల్మోస్ట్ 10:30 దాకా అయినట్టుంది. మా అమ్మలో అయితే నిద్ర కూడా పోయింది. నైనేష్ గారు మాత్రం ఆడుకుంటున్నాడు శుభ్రంగా. దాన్విత్ గారు కూడా శుభ్రంగా ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా చాలు ఈ రోజుకి అనేసి రిటర్న్ అయిదామని డిసైడ్ అయిపోయినాం అనమాట. మా నైనేష్ చూడండి, స్టిల్ వాడు ఇంకా ఎంజాయ్ చేసే మూడ్లోనే ఉన్నాడు. మా అమ్ములు కూడా దానికి స్పెట్స్ చాలా నచ్చినాయంట. ఈ స్పెట్స్ కోసం గోల తీసుకొని తెచ్చుకుంది. ఫుడ్స్ ఏమీ వద్దనే వేసుకొని డిసైడ్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మేము ఫుడ్స్ ఏమీ ట్రై చేయలేదన్నమాట. ఓన్లీ పొటాటో వీల్ అంట ఇది మాత్రం ఒక 2 తీసుకొచ్చి ఇది ట్రై చేసాం. టేస్ట్ చాలా బాగుంది. బట్ అక్కడ ఆయిల్లో ఫ్రై చేయడం చూస్తేనే చాలా చండాలంగా ఉంది. సో వద్దు అనేది డిసైడ్ అయ్యి అవి కూడా 1 తీసుకున్నాం అనమాట. మా అమ్మలకు అయితే బాగా నచ్చింది. మా వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, ఇవి తిన్నంత ఫాస్ట్గా నువ్వు ఫుడ్ ఎందుకు తినవే, ఫుడ్ కూడా తినాలి సరే నా ఇంటికి వెళ్ళాక అనేసి. ఓకే మామా అంటుంది. సో ఇంకా చాలు, ఇంకా ఈ రోజుకి ఎండ్ ఫర్ ద డే, డన్ ఫర్ ద డే అన్నట్టు అందరం బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా అట్ లాస్ట్ మా నైనేష్ గాడు ఆ స్పెట్స్ కొన్నాం కదా, దాంతో 2 ఫోజులు ఇచ్చాడు. 2 ఫోజులు చూడండి, ఏ హీరో హీరో, ఏ పులి అంటున్నారు అనమాట అందరూ. వాడికి కూడా ఆ స్పెట్స్ చాలా బాగా నచ్చాయి. వాడు కూడా చాలా ఇష్టంగా పెట్టుకొని నవ్వుతున్నాడు అనమాట. ఫోజులు ఇస్తున్నాడు కూడా. ఎట్లున్నాడు మా హీరో నైనేష్? మా నాయనతమ్మ కూడా ట్రై చేసింది. అప్పుడే నిద్ర లేచింది ఇంక బయలుదేద్దాం అనేసరికి. అది కూడా ట్రై చేసింది. నిద్ర మత్తులో చూడండి ఎట్లుందో పాపం, ఆకలితో ఉంది బుజ్జి తల్లి. ఇంకా ఫైనల్లీ రిటర్న్ అయ్యి నెక్సెస్ మాల్ దగ్గరికి వచ్చేసేసి బయట ఫుడ్ అని ఏమీ తినలేదు, దాహం వేస్తుంది అని చెప్పేసి అందరం లైమ్ సోడా ఒకటి తాగేసేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంటికి. ఆల్మోస్ట్ 10:30-11 అయింది. సో ఫైనల్లీ మేమైతే రామ్ మందిర్ సెటప్ చూసాము, టైటానిక్ సెటప్ చూసాము. హైదరాబాద్ 5 years తర్వాత వెళ్ళి లిటరల్లీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట, గ్యాంగ్ మొత్తం. సో ఫైనల్లీ ఆల్ హ్యాపీస్. మీరు కూడా ఇక్కడికి నెక్సెస్ మాల్ దగ్గరలో ఉన్న అయోధ్య రామ్ మందిర్ సెటప్కి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, చాలా బాగుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసేసి జస్ట్ 150 per head, బిలో 3 years ఫ్రీ. ఎంజాయ్ ద ట్రిప్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.